కటింగ్ చేస్తున్నారు. 10,000 జీతం ఇవ్వమంటున్నావు, శిక్షణ ఇవ్వమంటున్నావు, ఇస్తే లేదు. ఆడపిల్లలు బాత్రూమ్ పోలే, వాష్రూమ్ లేదు, బెదిరిస్తున్నారు. ఆడపిల్లలని దుర్మార్గంగా బూతులు తిడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? మహిళలకి పెద్ద పీట అంటున్నారు. అధికారులు ఆడపిల్లలు చూడకుండా అమ్మలా బూతులు తిడుతున్నారు. వాళ్ళకి న్యాయమైన వేతనం కావాలి. ఇప్పుడు ఇచ్చింది 9,700 రాష్ట్రాల్లో, రాష్ట్ర ప్రభుత్వం కింద 9,700 ఎవరికి ఉంది? చాలా అది. వీళ్ళు 12 గంటలు కాదు, 16 గంటలు 18 గంటలు పని చేస్తున్నారు. ఫోన్ రీఛార్జ్ చేయడానికి పైసలు ఇవ్వట్లేదు, ఆన్లైన్ పని చేపిస్తున్నారు. ఇవాళ రేపు ఆన్లైన్ రీఛార్జ్ కావాలంటే కలిసి 500 కావాలి. వాళ్ళకి ఇచ్చేది 100 రూపాయలు ఇస్తున్నావు. 100 రూపాయలు ఏ రీఛార్జ్ చేస్తాయి? ఫోన్ ఆన్లైన్ చేయడం కోసం వాళ్ళకి ఫోన్ ఇవ్వడు, ట్యాబ్ ఇవ్వడు, నెట్ ఇవ్వడు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ట్యాబ్ ఫోన్లో వాడుకోవాలి. రీఛార్జ్ ఇవ్వడు, ఫోన్ ఇవ్వడు, వేతనం ఇవ్వడు, జీతం ఇవ్వడు. ఉల్టా ఆడపిల్లలు చూడకుండా అమ్మలా బూతులు తిడుతున్నారు. మేము ధర్నా కోసం అప్లికేషన్ పెట్టాను. భారత రాజ్యాంగ ప్రకారం ధర్నా చేసే హక్కు అందరికీ ఉంది. పోలీసు మనం లెటర్ పెట్టాం, పోలీసు రిజెక్ట్ చేసినాం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజలను కూని చేసే రాజ్యం. అందుకనే ఇది ప్రజాపాలన కాదు, దొరల పరిపాలన మేము పండినాం. ఎక్కడైనా ధర్నా చేసే హక్కు ఉంది, ధర్నా చేపి పర్మిషన్ కావాలని అడుగుతున్నాం. ఇది అన్యాయమా? మేమేమైనా ఇక్కడ ధ్వంసం చేసామా? ఇందిరా పార్క్ జిందాబాద్ ముర్దాబాద్ అంటే కాసేపు, అంతేగాని ఏమంటారు? అందుకనే దయచేసి పర్మిషన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేమేమన్నా టెర్రరిస్టులా, మేము ఉగ్రవాదులా, మేము దొంగలా, దొరలా? మేమేం చేసాం? 9,700 అడుగుతున్నాం. ఇది న్యాయమైన డబ్బులు కాదని అడుగుతున్నాం. బట్ట కోసం, కూడు కోసం డబ్బులు అడిగితే అన్యాయమా? ఇది మేము మీ ద్వారా రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి. అది సందర్భంగా చెప్పాల్చుకున్నాం. ఇది మా డిమాండ్. 9,700 వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఆన్లైన్ ఛార్జ్ ఇవ్వాలి, ఫోన్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం.